తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు ఉత్తరాలకు ఇవాల్టి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఇవాల్టి నుంచి తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని స్వీకరించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందిన భక్తుల్ని శుక్రవారం ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొన్ని రోజుల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ సిఫార్సు ఉత్తరాలు ఉండేనే తిరుమలలో స్వామివారి దర్శనం సులభంగా లభిస్తుందని గట్టిగా నమ్ముతారు. అందుకే అలాంటి భక్తులు అందరూ తిరుమలకు రాకపోవడంతో ఒక్కసారిగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ తిరుమల నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు నుంచి విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల క్రితం వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఊహించిన టీటీడీ తిరుమలలో సిఫార్సు ఉత్తరాలకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అనూహ్యంగా ఇటు పాకిస్తాన్ భారత్ బార్డర్లలో యుద్ధ వాతావరణం నెలకొనడము, మరోవైపు ఇక్కడ వేసవి సెలవుల రద్దీ సిఫార్సు లెటర్లు రద్దు చేయడంతో తిరుమలలో బాగా రద్దీ తగ్గింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సిఫార్సు లేఖలు మళ్ళీ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే తాత్కాలికంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళ లెటర్లన్నీ కూడా తీసుకొని వాటికి విఐపి బ్రేక్ దర్శనాలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కూడా తిరుమలలో వరుసగా భక్తుల రద్దీ అనేది తగ్గడంతో కేవలం 2-3 గంటల్లోనే దర్శనం అయిపోతున్న పరిస్థితి. సుమారుగా రోజు 70,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నప్పటికీ, వారాంతంలో 70,000 పైనే దర్శించుకుంటున్నప్పటికీ సాధారణ రోజుల్లో అది చాలా తక్కువగా కనబడుతుంది. ఈ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానము మళ్ళీ సిఫార్సు లేఖలు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది తాత్కాలికమేనని, మళ్ళీ భక్తుల రద్దీ అధికమైతే ఒకవేళ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా కనపడుతోంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.